ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క అభివాదాలు. నిన్న 19వ భాగంలో కువలయాశ్వుడి యొక్క చరిత్ర మనం ప్రారంభం చేశాం. ఆయన పేరు ఋతధ్వజుడని, తండ్రి యొక్క ఆదేశం మేరకి గాలవ మహర్షి యొక్క ఆశ్రమంలో నానా విధ్వంసం చేస్తున్నటువంటి రాక్షసులను వధించడానికి ఆ కువలయాశ్వం అనేటువంటి ఒక గుర్రాన్ని ఎక్కి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా వాళ్ళకి కాపలాగా ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఈరోజు 20వ భాగానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఇలా అక్కడ ఉన్నాడు. ఒకనాటి సాయంకాలం పూట గాలవుడు మొదలైనటువంటి మహర్షులందరూ సంధ్యోపాసన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక రాక్షసుడు పంది రూపంలో వచ్చాడు. ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. వెంటనే ఋతధ్వజుడు కువలయాశ్వాన్ని ఎక్కి ఆ మాయాపందిని వెంబడించాడు. బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంతో పరుగులు తీస్తుంది ఆ పంది. కువలయాశ్వుడు వెంటబడి తరుముతూ ఉన్నాడు ఆ గుర్రం ఎక్కి. చివరికి ఒక బాణం దాని డొక్కలో గుచ్చుకుంది. అయినా ఆ పంది లెక్క చేయకుండా పరిగెత్తుతూ చివరికి పాతాళానికి చేరుకుంది. రాకుమారుడు దాని వెంట పాతాళానికి వెళ్ళాడు. అది ఒక దివ్యమైన భవనంలోకి ప్రవేశించి అదృశ్యమైపోయింది. కువలయాశ్వుడు ఆ భవనం అంతా వెతికాడు. కానీ ఆ మాయా పంది మాత్రం కనిపించలే. కానీ ఒక ద్వారం దగ్గర ఒక కాంతామణి కనపడింది. కువలయాశ్వుడికి అనుమానం వచ్చింది. బహుశా రాక్షసుడే పంది రూపం ధరించాడేమోనని. ఆమె రాక్షసుడేనని గనక చంపేస్తే, ఒకవేళ ఆమె గనక రాక్షసి కాకపోతే స్త్రీ హత్యాపాతకం చుట్టుకుంటుంది. అడిగి చూద్దామని అడిగాడు. ఓ నారీ, నువ్వెవరు? ఈ దివ్య మందిరం ఎవరిది? నువ్విక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి నోట ఉలుకు పలుకు లేదు. ఒకసారి కువలయాశ్వరుని యగాదిగా చూసి కనురెప్పలు టపటప ఆర్పి భవనం యొక్క పైభవానికి మెట్ల మీదుగా తుర్రుమని జారుకుంది. ఈ కువలయాశ్వరుడు కూడా మెల్లగా మెట్లెక్కి ఆ మేడ మీదకి వెళ్ళాడు. అక్కడ గుర్రం దిగాడు. ఆ సుందరి వెంట తాను కూడా మందిరంలోకి ప్రవేశించాడు పరుగు పరుగున. అది ఒక పాలరాతి మందిరం. విశాలంగా ఉంది. స్తంభాల మీద అపూర్వమైనటువంటి శిల్ప సంపద చెక్కబడి ఉన్నది. ఆ మందిరంలో ఎక్కడ వాలినటువంటి చూపు అక్కడే నిలబడిపోతుంది. అంత సుందరంగా ఉంది. ఆ మందిరం యొక్క మధ్య భాగంలో ఒక బంగారపు వేదిక, దాని మీద ఒక హంసతూలికా తల్పం, దాని చుట్టూ ఉల్లిపరల్లాంటి తెల్లటి దివ్యమైనటువంటి గొడుగు వేలాడుతోంది. అంటే దోమతెర లాంటిది అనుకోండి. ఆ తెర లోపల ఒక అందమైన సుందరి పడుకోనుంది. తెలిమొబ్బుల్లో చందమామలాగా దోబూచులాడుతోంది. పరికించి చూశాడు. కళ్ళు చెదిరిపోయే అందం ఆమెది. మన్మధుణ్ణి విడిచి వచ్చినటువంటి రతీదేవిలాగా కనపడింది. లేదా పాతాళ లోకానికి అధిదేవత అనుకున్నాడు ఋతధ్వజుడు. ఆమె ఆ ఋతధ్వజుడిని చూడగానే తల్పం దిగి తల వంచుకొని వయ్యారంగా నిలబడింది. కుడికాలి మీద బరువంతా ఆనించి ఎడమకాలి బొటన వేలతో నేల రాస్తూ ఉన్నది. ఎడమకాలి బొటన వ్రేలితోటి. అంటే తన మనస్సులో అతడు ఉన్నాడు అని చెప్పటం అన్నమాట. అక్కడ ఎడమ చేతిలో కమలాన్ని కుడి చేతిలోకి మార్చుకొని పదవి పట్టుకొని పావురం వీపు నివిరేటినట్లుగా
ఆ కమలము యొక్క రేకుల్ని ముడుచుకునేలాగా కలుపుతున్నది. కడగంటి చూపులు మాత్రం రాజకుమారుడి మీదే ప్రసరిస్తూ ఉన్నాయి. అతడు తన వైపు చూస్తుంటే కళ్ళు దించుకుంటున్నది. చూపులు కలిస్తే కలవరంతో కళ్ళు దించుకుంటున్నదన్నమాట. ఆమెకు తెలియకుండానే ఆమె యొక్క పెదవుల మీద చిరునవ్వులు విరుస్తూ ఉన్నాయి. బుగ్గల్లో గులాబీ రేకులు విప్పుకుంటున్నాయి. వృతధ్వజుడిలో అభిలాష మొదలైంది. 2 అడుగులు ముందుకేశాడు. ఆ సుందరాంగికి దగ్గరగా నిలబడ్డాడు. పలకరించాలని తహతహ బయలుదేరింది ఆయన మనస్సులో. ఏమిటి, ఒక అందమైనటువంటి కుర్రవాడు వచ్చి నిలబడితే అతిథి మర్యాదలు చేయదా? కనీసం పన్నెత్తి పలకరించదా? రండి కూర్చోండి అన్నదేంటి అని ఎదురుచూపులు మొదలైనవి రాజకుమారుడికి. అతడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ లావణ్యవతిలో కళవెళ బయలుదేరింది. కువలయాసుడి ముఖంలో ఒక్కసారిగా చూసింది. వెంటనే తన చూపులు దించేసింది. ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి బిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదకు జారినాయి. కువలయాసుడికి ఆశ్చర్యం కలిగింది. ఆ ఆశ్చర్యం వల్ల నివ్వెరపోయినాడు. ఇంతటి సౌందర్య రాశికి దుఃఖమా? ఇన్ని సంపదలు ఉండి కన్నీరు కారుస్తుందేంటి? కారణమేంటో తెలుసుకోవాల్సిందే అనుకొని మృదువుగా పలకరించాడు. సుందరి, ఎందుకని నువ్వు దుఃఖిస్తున్నావు? ఒకవేళ నా రాక నీకేమైనా ఇష్టం లేదా? ఇంత అందం ఉన్నది, ఇంత గొప్ప సంపద ఉంది, అటువంటి నీకు ఈ కన్నీరేంటి? ఇంతకీ అసలు నువ్వెవరు? నీ పేరేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? నీకు ఈ పాతాళలోక వాసం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. వృతధ్వజుడు ప్రశ్నిస్తున్నాడే తప్ప ఆమె నోట్లోంచి మాత్రం జవాబు రావడల్లా. ఇంతలో ఇంతకు ముందు సింహద్వారం దగ్గర కనిపించిందే ఒక సుందరాంగి. ఆ అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత ఆ యువతి, ఈ సుందరాంగి ఇద్దరు కాసేపు గుసగుసలాడుకున్నారు. ఇంతకు ముందు కనిపించినటువంటి సుందరి కువలయాసుడి దగ్గరకు వచ్చి, ఓ మహావీరా, నీకు స్వాగతం. అతిథి మర్యాదలు జరపనటువంటి మా అజ్ఞానాన్ని క్షమించు. ఇంతకీ మీరెవరు? కిన్నెరులా, కింపురుషులా, గంధర్వులా? ఏ జాతి చెందినటువంటి వాడివి? మమ్మల్ని ఈ నరకయాతన నుండి తప్పించడానికి వచ్చినటువంటి దేవతవా? ఎవరు మీరు? తెలియజెప్పి మా అనుమానాలను తొలగించండి. అప్పుడు మాత్రమే నేను గాని మా రాజకుమారి గాని నీతో ధైర్యంగా మాట్లాడగలుగుతాం అని అన్నది. ఈ ప్రశ్నలకి కువలయాసుడు బదులు చెప్పాడు. ఎట్లా? ఓ సుందరి, సింహద్వారంలో కనిపించి నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇక్కడికి పరుగు పరుగున వచ్చావు. అసలు మీకు వచ్చిన ఆపదేంటి? మీరిద్దరు ఎవరు? భయం వద్దు. నేను రాక్షసుణ్ణి కాదు, దేవతను కూడా కాదు. సామాన్య మానవుణ్ణి, రాజకుమారుణ్ణి, శత్రుజిత్తు అనేటువంటి మహారాజు యొక్క కొడుకుని. నా పేరు వృతధ్వజుడు. నన్ను కువలయాసుడు అని కూడా అంటారు. అందువల్ల మీరు ధైర్యంగా మీ విషయం చెప్పండి. నాకు చేతనైనంత సహాయం మీకు చేస్తా అనగానే మళ్లీ ఆ సుందరీమణులిద్దరూ చెవులు కొరుక్కున్నారు. కాసేపు పరిచారికలాగా కనిపిస్తున్నటువంటి ఆ రెండో సుందరి ఉంది కదా, మొదట కనిపించిన అమ్మాయి, యువతలకు వచ్చి, ఓ రాకుమారా, విశ్వావసు అనేటువంటి గంధర్వుడి పేరు విన్నావా? ఆ మహాత్ముడు గంధర్వరాజు, వారి యొక్క గారాల కూతురే ఈమె. ఈమె పేరు మదాలస. నేను ఈ అమ్మాయికి ఇష్టసఖిని. నన్ను కుండల అని పిలుస్తారు. ఇది పాతాళలోకం. ఇది ఒక రాక్షసుడి యొక్క భవనం. వాడి పేరు పాతాళకేతు. వీడి తండ్రి పేరు చంద్రకేతు. వాడు కూడా రాక్షసుడే. గంధర్వలోకంలో ఉద్యానవనంలో హాయిగా విహరిస్తున్నటువంటి మా మదాలసని నన్ను ఈ పాతాళకేతువు తన మాయా విద్యను ప్రయోగించి అపహరించి తెచ్చి ఇక్కడ పెట్టాడు. మా మదాలస ఆ రాక్షసుణ్ణి వివాహం చేసుకోవాలట. ఎంతగానో ఒత్తిడి తెస్తున్నాడు. అన్ని ఉపాయాలు పన్నుతున్నాడు.
కాని మా రాజకుమారి తిరస్కరిస్తూనే ఉంది. అయినా ఆ మూర్ఖుడు మాత్రం పట్టు వదలటం లేదు. రేపు త్రయోదశి రోజు బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుని తీరుతానని బెదిరించి వెళ్ళాడు. నిన్ననే మదాలస భయపడి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ఇంతలో కామధేనువు ప్రత్యక్షమై మా రాజకుమారిని వారించింది. అమ్మా మదాలస, నువ్వు తొందరపడద్దు. ఈ రాక్షసుడు నిన్ను వివాహం చేసుకోలేడు. ఈరోజే వీడికి మరణం నిశ్చయమైంది. కాసేపట్లో వీడు భూలోకానికి వెళ్తాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో అలజడి సృష్టిస్తాడు. అప్పుడు ఒక రాజకుమారుడు వీడిని బాణంతో కొడతాడు. ఆ మహావీరుడే నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడి పాతాళం, ఎక్కడి భూలోకం అని ఆశ్చర్యపడద్దు. రేపటి రోజు అంతా నీకే తెలుస్తుంది అని కామధేనువు ధైర్యం చెప్పింది. అందుకని మా రాకుమారి ఆత్మహత్యా ప్రయత్నం విరమించింది. సింహద్వారం దగ్గర నీ ప్రశ్నకు నేను బదులు చెప్పలేదు. నన్ను క్షమించండి రాకుమారా. నురగలు గొక్కుతూ పంది రూపంలో పారిపోయి వస్తున్నటువంటి పాతాళకేతుని నేను చూశాను. వాడి డొక్కలో దిగినటువంటి బాణం కూడా చూశాను. కామధేనువు నిన్న చెప్పిన మాటలు ఈరోజే నిజమైపోతున్నాయి అనేటువంటి సంబరంతో ఈ శుభవార్త మా రాజకుమారి మదాలసకి చెప్పాలనే ఉత్కంఠతో మెట్ల వెంట్ల గబగబా పరిగెత్తి వచ్చాను. నిన్ను నీ ప్రశ్నలను పట్టించుకోలేదు. అవును, నేను మెట్లెక్కి వచ్చేలాగానే నువ్వు గబగబా పైకి చేరేశావు. అంత వేగంగా ప్రయాణించే శక్తి నీకెట్లా వచ్చింది? కాని మానవ మాతృడని చెబుతున్నావు. మానవ మాతృడికి ఇది ఎలా సాధ్యం? ఆకాశయానం, వాయువేగం, ఈ సౌందర్యం, ఈ రూప సౌష్ఠవం ఇవన్నీ కూడా మానవులకు ఉండేవి కావు. దయచేసి నిజం చెప్పు. ఆ పందిగాడిని నువ్వే తరుముకుంటూ వచ్చావా, లేకపోతే కాకతాళీయంగా జరిగిందా అని ఆ కుండల అడిగింది. ఓ కుండల, నీ సందేహం సమంజసమే. గాలవ మహర్షి యొక్క ఆశ్రమంలో అలజడి సృష్టిస్తున్నటువంటి పందిని నేనే తరుముకుంటూ వచ్చాను. నా బాణం దెబ్బ తగిలి వాడు ప్రాణాలతో పారిపోయి ఇక్కడికి వచ్చాడు, పాతాళానికి. గాలవ మహర్షికి సూర్యదేవుడు బహుకరించినటువంటి దివ్యాశ్వాన్ని ఎక్కడం వల్ల నాకు వాయువేగ మనోవేగాలు కూడా సాధ్యపడ్డాయి. ఆ గుర్రమే ఇది. దీని పేరు కువలయం. దీన్ని అధిరోహిస్తే పాతాళ లోకానికేంటి, ఊర్ధ్వలోకాలకేమిటి, ఎక్కడికైనా క్షణంలో వెళ్ళిపోవచ్చు. బహుశా నీకు, నీ రాజకుమారికి సందేహాలన్నీ తీరిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేను మానవ మాతృడిని, ముమ్మాటికి ఒక రాజకుమారుడిని. మా తండ్రి పేరు శత్రుజిత్ మహారాజు. నన్ను వృతధ్వజుడు అంటారు. ఈ గుర్రం పేరు కువలయాశ్వం. అందువల్ల నన్ను కూడా కువలయాశ్వుడు అని ఆశ్రమవాసులు పిలుస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మదాలస యొక్క బుగ్గలు ఎరుపెక్కినాయి, కళ్ళు చెమర్చినాయి. కళ్లల్లో, చూపుల్లో ఒక బెదురు కనిపిస్తూ ఉన్నది. ప్రథమ సందర్శనంలోనే అంకురించినటువంటి అభిలాష ఇప్పుడు చిగురు తొడిగింది. అతడి ఎదుట నిలబడలేకపోతోంది. అలాగని వెళ్ళలేకపోతున్నది. ఎదురు నిలబడాలంటేనే ఉన్నా సిగ్గు. అతన్ని చూడకుండా ఉండలేని తత్వం వెళ్ళనీటల్లా. ఈ అవస్థను గుర్తించింది కుండల. రాజకుమారి వైపు చూసి సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వింది. ఓ రాజకుమారా, కామధేనువు చెప్పినటువంటి మానస మహావీరుడు నువ్వే. నీ చేతిలోనే పాతాళకేతు చంపబడతాడు. మా మదాలసు యొక్క తపస్సు ఫలించింది. మేము గంధర్వులం. ఆమంత్రకమైనటువంటి గాంధర్వ వివాహం మాకు పరిపాటే. ఈ దివ్యాశ్వం మీద అధిరోహింపజేసి మదాలసను మీ రాజ్యానికి తీసుకువెళ్ళు. కావలసి వస్తే అక్కడ మీ పద్ధతిలో వివాహం చేసుకో అని అన్నది. కుండల, నీవంటున్నటువంటి ప్రతి మాట నాకు అంగీకారమే. నా మనస్సులో మెదులుతూ ఉన్నటువంటి ఊహలని నువ్వు కూడా చెబుతూ ఉన్నావు. కానీ నాదొక చిన్న అభ్యంతరం ఉంది. మీరు గంధర్వులు. గాంధర్వ వివాహం మీకు శోభనిస్తుంది. మేమా మానవులం. సమంత్రకంగానే మాకు వివాహం జరగాలి. అదీగాక
నేను ఇంకా తండ్రి చాటు బిడ్డని, నా తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా నేను వివాహం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అలనాడు రాముడు అదే చెప్పాడు. ధనుర్భంగం కాగానే పెళ్లి చేసేస్తాను సీతమ్మనిచ్చంటే, ఇదేదో ఘనకార్యమని సాధించమంటే నేను చేశాను, కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మా నాన్న చెప్పాలి అన్నాడు. ఇక్కడ ఈ పిల్లవాడు కూడా అదే చెబుతున్నాడు. మన కువలయాశ్వుడు కూడా ఇవాళ నేటి యువతరం కూడా ఇదే విధానంలో ఉండాలి. తల్లి తండ్రి మన మేలు మన బాగు చూసేవాళ్ళు. ఈడు జోడైనటువంటి కన్య, కులం, గోత్రం ఇవన్నీ చూసి పెళ్లి చేస్తారు. పెళ్లి అంటే అటు 3 తరాలు ఇటు 3 తరాలు చూడాలని శాస్త్రం చెప్పింది. కనీసం ప్రస్తుతం గాలవ మహర్షి అధీనంలో ఆశ్రమ రక్షకుడుగా ఉన్నాను నేను, కాబట్టి ఆ మహాత్ముడి యొక్క అనుమతి కూడా నాకు అవసరం అని చెప్పేసరికి ఆ కుండలన్నది, ఓ కువలయాశ్వకుమారా, మా మదాలసను వివాహం చేసుకోవటం ఇష్టమేనన్నావు, అది చాలు మాకు. మిగతా అభ్యంతరాలు నేను తీరుస్తా. కులగురువులు పితృ సమానులని శాస్త్రం చెబుతోంది. కులగురువులు పితృ సమానులు. నా యోగశక్తితో మీ యొక్క కులగురువులు తుందిల మహర్షిని ఇక్కడికి రప్పిస్తా. వాళ్ళ కులగురువు పేరు తుందిల మహర్షి. వాళ్ళు మీ కులాచారం ప్రకారం సమంత్రకంగా పెళ్లి జరిపిస్తారు. దీంతో నీ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. ఋతధ్వజుడు అంగీకరించాడు. కుండల తన యోగమాయా శక్తితోటి తుందిల మహర్షి వారిని ఆహ్వానించింది. వారు వివాహానికి అవసరమైన వస్తు సామాగ్రితో వచ్చేశాడు. సమంత్రకంగా మదాలస ఋతధ్వజులకి అగ్నిసాక్షిగా పెళ్లి జరిపించాడు. దక్షిణ తాంబూలాలు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. కుండల కూడా ఈ నూతన దంపతులను దీవించి తన యొక్క గంధర్వలోకానికి తాను వెళ్లిపోయింది. పంది రూపంలో పారిపోయి వచ్చాడుగా పాతాళకేతువు. వాడు తన సోదరుడైనటువంటి తాళకేతువు అనేటువంటి వాడితో మంతనాలు జరిపి రాక్షస మహాసైన్యాన్ని సమకూర్చుకొని తాను మదాలసను బంధించి ఉంచినటువంటి భవనం దగ్గరకు వచ్చాడు. తమ్ముడి వెంట పెట్టుకొని, సైన్యాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. తమ్ముడి పేరు తాళకేతు, అన్న పేరు పాతాళకేతు. తనను వెంబడించి తరుముకుంటూ వచ్చినటువంటి కువలయాశ్వుడు ఇక్కడే ఆగాడు కదా అనుకున్నాడు. ఒంటరిగా దొరికాడు. సైన్యంతో చుట్టముట్టి మట్టు పెడదామని ఆశించి వచ్చాడు వాడు. మదాలసను తన యొక్క దివ్యాశ్వం మీద ఎక్కించుకొని భూలోకానికి బయలుదేరిపోతున్నాడు కువలయాశ్వుడు. సరిగ్గా అదే సమయానికి పాతాళకేతువు తమ్ముణ్ణి వెంట పెట్టుకొని ససైన్యంగా వచ్చి పడ్డాడు. మదాలసని జాగ్రత్తగా గుర్రం మీద కూర్చోమని హెచ్చరించాడు. కువలయాశ్వుడు ధనుష్టంకారం చేశాడు. ఆ దివ్యాశ్వం మీద అనూహ్యమైన వేగంతో అనూహ్యమైనటువంటి దారుల్లో మెరుపు తీగల్లాగా తిరుగుతూ మొత్తం దైత్యుల యొక్క సైన్యాన్ని అవలీలగా చంపేశాడు. పాతాళకేతువుని 2 ముక్కల కింద కొట్టాడు. విజయ శంఖం పూరించాడు. ఇది చూశాడు తమ్ముడు తాళకేతువు. తన అనుచరులకు కొంతమంది వెంట వస్తూ ఉంటే పారిపోయాడు. పారిపోయేవాళ్ళని మహాత్ములు ఎప్పుడు చంపరు. చూడండి, వాడిని వదిలిపెట్టేశాడు. వాడు ఏకుమేకవుతాడు ముందు వచ్చే కథలో. తర్వాత మదాలస సహితుడై కువలయాశ్వుడు భూలోకానికి వచ్చి ముందుగా గాలవ మహర్షికి నమస్కారం చేసి ఆ తరువాత పాతాళకేతు వధావృత్తాంతాన్ని చెప్పి ఆ మహర్షి యొక్క ఆశీర్వాదాలు పొంది తన రాజధానికి వెళ్లిపోయాడు. కువలయాశ్వానికి తగినటువంటి విడిది కూడా ఏర్పాటు చేశాడు. ఒక గుర్రపు శాల కట్టించి తల్లిదండ్రులకి ఆ నవదంపతులు ఆహ్వానం పలికారు. అప్పుడు ఈ పిల్లలిద్దరు కూడా, ఈ నవ వధూవరులు తల్లిదండ్రులిద్దరికీ కూడా నమస్కారం చేశారు. వాళ్ళ దీవెనలు పొందారు. అంతఃపురంలోకి ప్రవేశించారు. రాజభోగాలు అనుభవిస్తూ శృంగార క్రీడా విలాస వినోదాలతోటి మురిసిపోతూ ఉన్నారు. కాలం ఒకే రకంగా ఉండదు కదా. కొడుకు కోడలు అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడిపోతూ ఉన్నారు శత్రుజన్ మహారాజు.
ఒకరోజు కొడుకును పిలిచి, నాయనా, అప్పుడప్పుడు సాయంకాలం పూట అయినా సరే వాటికల దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమవాసుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని వస్తూ ఉండు నాయనా అన్నాడు. అదే కదా, ఎందుకంటే ఆశ్రమవాసులు తమ తపస్సులో 1/6 వంతు మహారాజుకు ధారపోస్తారు. వాళ్ళు చెల్లించే కప్పం అదే, తపస్సే. దానివల్ల రాజుకి శక్తి వస్తుంది, దానివల్ల ప్రజలకి చక్కగా పరిపాలన చేయగలుగుతారు. అందుకని మహర్షులను ఎప్పుడూ భద్రంగా చూసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు రాజులు. అందుకని చెబుతున్నాడు, నాయనా, వాళ్ల కుశలమే మన కుశలం, వాళ్ల దీవెనలే మనకు శ్రీరామ రక్ష. ఇది రాజుల యొక్క ధర్మం కూడా అని మృదువుగా చెప్పాడు. ఋతధ్వజుడు అంగీకరించాడు. మరుసటి రోజు సాయంకాలం కువలయాశ్వాన్ని ఎక్కి పవిత్రమైనటువంటి యమునా తీరంలో అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక దివ్యమైన ఆశ్రమం కనపడింది. చిత్ర విచిత్ర విరాజితమైనటువంటి పర్ణశాలలు కనపడ్డాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడా ఒక్కొక్క రంగులో కనపడింది. ఆ పర్ణశాల చుట్టూతా తీర్చబడినటువంటి అందమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ వనాలలో రకరకాల రూపాల్లో పొదరిళ్లున్నాయి. కొన్ని దేవతామూర్తుల రూపాల్లో ఉన్నాయి ఆ పొదరిళ్లు. కొన్ని రథాల ఆకారంలో ఉన్నాయి, కొన్ని గుర్రాల్లాగా, కొన్ని ఏనుగుల్లాగా ఉన్నాయి. ఇప్పటికీ మనం కూడా పార్కుల్లో చూస్తుంటాం. నెమలి ఆకారం, ఏనుగాకారంలో కట్ చేసి ఉంటాయి ఆ పూల పొదలు. ఆ రోజే ఉన్నాయి అవన్నీ. ఇవాళ అవి చూసి ఇవాళ మన వాళ్ళు మేమేదో సాధించాం అనుకుంటూ ఉంటారు. పురాణాలలో లేనటువంటి విషయం ఎక్కడా లేదు. అవన్నీ చూస్తూ ఉన్నాడు. కొన్ని పక్షుల రూపంలో ఉన్నాయి. వివిధ రకాల కంఠస్వరాలతో పలకరిస్తూ ఉన్నటువంటి పక్షులు, జంతువులు, కని విని ఎరగనటువంటి పువ్వులు, పండ్లు, ఇవన్నీ చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు ఋతధ్వజుడు. ఆశ్రమం అంతా తిరిగాడు. తను ఏ పక్కకు వెళ్ళినా పచ్చటి స్వాగత తోరణాలు కనిపిస్తున్నాయి. అప్పుడే తన కోసమే కట్టారా అన్నట్టుగా ఉన్నాయి. ఋతధ్వజుడి యొక్క ఆనందానికి అంతులేదు. పర్ణశాల నుండి మెల్లగా బయటకు వస్తోంది హోమధూమం. బూడిద రంగులో ఆకాశంలోకి వెళుతోంది ఆ యొక్క హోమధూమం. ఆ హోమ నుంచి వచ్చే పొగ. పెద్ద వృక్షవాటికల కింద వేద పనసలకి భాష్యం చెబుతూ గురువులు కనపడ్డారు, శిష్య బృందాలకి చెబుతూ. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో గొప్ప తేజస్సు కనిపిస్తుంది, కానీ కళ్లల్లో మాత్రం ప్రశాంతత లేదు. ఆ మహర్షి ఏదో కలతపడ్డట్టుగా అనిపించింది ఋతధ్వజుడికి. దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశాడు రాకుమారుడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా లోపలికి తీసుకువెళ్ళాడు. మహర్షి, మీరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కనపడుతోంది. నిజమా లేకపోతే నా భ్రాంతియా? మీ ఆశ్రమానికి ఏ రాక్షస పీడలు లేవు కదా? క్రూర మృగాల బెడద ఏమైనా ఉందా? పండ్లు, అలాగే పుష్పాలు, సమిధలు, నీరు, కందమూలాలు ఇవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తున్నాయి కదా? మా తండ్రి గారు శత్రుజిత్ మహారాజు మిమ్మల్ని దర్శించి మీ కుశల వార్తలు తెలుసుకొని రమ్మని పంపించారు అని చెప్పాడు. మరి అప్పుడు ఆ మహర్షి ఏం చెప్పాడు? ఆ విశేషాలన్నీ మనకు తెలియాలి అంటే మళ్ళీ మనం 24 గంటల సేపు వేచి ఉండాలి. అప్పటి వరకు మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.